మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక బూత్ లో కూర్చొని ట్రైన్ ట్రావెల్ చేసి ఒక ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో అందరూ నీలి చిత్రాల్లో నాట్యం చేసే లేడీసే. ఆహా దొరికిందిరా ఛాన్స్, ఇంత అదృష్టం జీవితంలో ఎవరికి వచ్చిందని కుర్రోళ్ళు ఇద్దరు మంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేసి మళ్ళీ తన ప్రపంచంలోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అయితే దెబ్బలేసే పాపల మధ్యలోంచి దెబ్బ వేయకుండా బయటకి ఎట్లా వెళ్ళిపోయారు వీళ్ళు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే లెస్టర్ ని చూపిస్తూ ఉంటారు. లెస్టర్ ఒక వైన్ షాప్ లో పనిచేస్తుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఈ యాడ్ చూస్తేనే అర్థం అయిపోయి ఉంటుంది మీకు. మీరు కనుక వెంటనే ఫోన్ చేస్తే ఒక అద్భుతమైన గిఫ్ట్ దొరుకుతుంది అనగానే ఏ మాత్రం లేట్ చేయకుండా లెస్టర్ ఆ నెంబర్ ఫోన్ చేసేస్తాడు. అప్పుడే లెస్టర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యాడమ్ అక్కడికి వస్తాడు. తనకు మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ దొరికిందని, నేను అక్కడ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా అనగానే లెస్టర్ అంటాడు, అరే నువ్వు ముందు మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పావా? నువ్వు ఇప్పటికీ వాళ్ళ నాన్న కంపెనీలో పనిచేస్తున్నావు. ఈ విషయం నీ గర్ల్ ఫ్రెండ్ తెలిస్తే కింద నుంచి పైకి వేసి ఎగరేసి కొడుతుందిరా, నీతో బ్రేకప్ కూడా చేసేద్దిరా బాబు అనగానే ఈ మాటలు విన్న యాడమ్కి ఎక్కలేని కంగారు వస్తుంది. ఇక ఆలోచించుకుని యాడమ్ అంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకుంటుంది, నన్ను తను వదిలి ఎక్కడికి వెళ్ళదురా అని. సాయంత్రం డిన్నర్ చేస్తూ అదే విషయం తన గర్ల్ ఫ్రెండ్ ట్రేసీకి చెప్తాడు. ఏంటి నీకోసం నేను అంత మంచి జాబ్ చూస్తే అది వదిలేసి ఆడుకోబోతావు నువ్వు అని గట్టిగా అరిచిన ఈ యాడమ్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళలేక ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా డిన్నర్ చేస్తూ ఉంటాడు. యాడమ్ కూడా అర్థం అవుతుంది తన గర్ల్ ఫ్రెండ్ తన మాట వినట్లేదని. ఈ లెస్టర్ చెప్పి బాధపడుతున్న టైంలో అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వాళ్ళ డోర్ ఎదురుగా ఒక వీడియో బూత్ బాక్స్ ఉంటుంది. లెస్టర్ ఫోన్ చేసినప్పుడు ఒక లక్కీ గిఫ్ట్ వచ్చింది కదా, అది ఇదేనేమో అని ఇద్దరు లోపలికి వెళ్ళి లెస్టర్ టీవీ ఆన్ చేస్తాడు. అలా ఆన్ చేసినప్పుడు ఆ టీవీలో ఒక బంచిక్ మూవీ ప్లే అవుతుంది. లెస్టర్ అంటాడు, ఈ సినిమా నేను చూశాను, ఈ సినిమాలో రోజు మొత్తం అదే పనిగా చేస్తూ ఉంటారు అని అనగానే వెంటనే ఆ వీడియో బూత్ కదలడం స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు అయోమయ స్థితిలో స్పేస్ లోకి వెళ్ళిపోయి ఒక పెద్ద వెలుతురు వచ్చి ఒక ప్లేస్ లో కింద పడిపోతారు. వీళ్ళకి ఎక్కడున్నాం ఏంటి అనే లోపు వీళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు చుట్టుముట్టి వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అలా వీళ్ళిద్దరిని వేరే జైల్లో పెట్టి ఫస్ట్ యాడమ్ దగ్గరికి గ్యాల్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే అదే ప్రశ్న తిరిగి అడుగుతాడు, నువ్వెవరివి, నీకెందుకు చెప్పాలి సమాధానం అని. ఈ పోలీస్ అవసరం అండి, నీ అంతు చూస్తా నువ్వు ఇక్కడే ఉండిపోతావు, జీవితంలో బయటికి వెళ్ళామంటే యాడమ్ కూడా అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని. ఇక్కడ లెస్టర్ ని ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి తన పేరు మేరీ అని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పపోతే నీలో ఉన్న పార్ట్స్ మొత్తం బయటకు లాగుతారా అని చెప్పి పిచ్చ కొట్టడు కొడుతుంది. అయితే లెస్టర్ కు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఏంటి నువ్వు నాతో కలిసి గపగప చేద్దాం అనుకుంటున్నావు అని ఇంకా రెచ్చగొడతాడు మేరీని. ఇక చాలా తెలియగా యాడమ్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి లెస్టర్ ను కూడా విడిపించి అక్కడి నుంచి పారిపోతారు. అలా వీళ్ళు ఒక ఇంటికి వెళ్ళంగానే అక్కడ అందరు అమ్మాయిలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోళ్ళు ఇక నోట్లు కార్చుకొని అట్టాన్ని చూస్తూ నిలబడిపోతే ఆ పోలీస్ ఆఫీసర్లు ఇక ఆ ఊరు మొత్తం ఎదుగుతూ ఉంటారు వీళ్ళిద్దరి గురించి. అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుని వీళ్ళు చెట్టు పొదలో దాక్కొని యాడమ్ అడుగుతూ ఉంటాడు లెస్టర్ ని, మనం అసలు ఎక్కడికి వచ్చావురా, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే. లెస్టర్ ఆలోచించుకొని తనకు అప్పుడు గుర్తొస్తుంది, మనం ఒక ఎడ్యుకేషనల్ మూవీస్ తీసే వరల్డ్లోకి వచ్చేసాం, ఈ సినిమా నేను 1000 సార్లు కన్నా ఎక్కువ చూశాను, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో, అక్కడ జరిగే డైలాగ్ నేను ముందే చెప్తా చూడని ఆ అమ్మాయిలు చెప్పే డైలాగ్ ని ఈ లెస్టర్ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లెస్టర్ అంటూ ఉంటాడు, మనం జాక్ పేట తగిలిందిరా, మనం ఈ అమ్మాయిలతో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, మనం ఎప్పుడు ఆపేది లేదు ఆగేది లేదు అంటంతో ఏంట్రా నీకు పిచ్చేమని పట్టిందా, అలాంటిది ఏం జరగదు, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించిన టైంకి వాళ్ళ వెనకాల ఒక వ్యక్తి నుంచి కనపడతాడు. ఆ వ్యక్తి ఈ మూవీ డైరెక్టర్ అని, ఈ ప్లేస్ కి రావాలంటే మీకు అదృష్టం ఉండాలి, మీరు ఇక్కడకు ఎందుకో ఒక రీజన్ కోసమే వచ్చారు, మీరు వచ్చిన పని పూర్తయ్యేదా ఇక్కడి నుంచి వెళ్ళలేరని అతని పేరు బెన్ అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక వీళ్ళిద్దరికి ఏమొద్దాక యాడమ్, అరే నువ్వు ఈ సినిమాని 1000 సార్లు చూశాను అంటున్నావు కదా, నీకే తెలుసు ఇక్కడ ప్లేసులు, ఏం చేయాలి చెప్పంటే నాకు ఒక ప్లేస్ తెలుసురా, ఆ ఇంటికి ఎవరు రారు కానీ అప్పుడప్పుడు అమ్మాయిలు అక్కడికి వస్తారని ఆ ఇంటికి తీసుకెళ్లిపోతాడు లెస్టర్. లెస్టర్ వెళ్ళి బొమ్మల మధ్య దాక్కుని ఉంటాడు, ఈ యాడమ్ వెళ్ళి ఒక కబోర్డ్ లో దాక్కుంటాడు. ఇక వాళ్ళిద్దరు దాక్కుని ఉంటే ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఇద్దరు అమ్మాయిలు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తే ఈ లెస్టర్ ఒక గదిలో దాక్కుంటాడు, యాడమ్ ఒక గదిలో దాక్కుంటాడు. ఇప్పుడే మారియా యాడమ్ చూసేసి గట్టిగా అరుస్తుంది, ఎవరు నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగితే యాడమ్ జరిగింది మొత్తం చెప్తాడు. వేరే ప్రపంచం నుంచి వచ్చాను, పోలీస్ ఆఫీసర్లు నన్ను అంటుపడుతున్నారు, వాళ్ళు కనుక నన్ను పట్టుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పడంతో మారియా కూడా అవునా పాపం అనిపించి సరే నేను ఎలాగైనా కాపాడుతాను చెప్తుంది. ఇక్కడ ఈ లెస్టర్ బాబు పాప ఇంకేమైనా చేసిద్దామో చూసేలోపు ఆ పాప చూసేసి ఎవడరా నువ్వు ఏంటని అడిగితే నేను క్వాలిటీ కంట్రోల్ నుంచి వచ్చాను, నీ బొమ్మలు క్వాలిటీగా లేవు, ఈ మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతా అంటంతో అమ్మాయి లేదు లేదు వద్దు ఇవంటే నాకు ప్రాణం, వీటి బదులు నీకు ఏం కావాలని ఇచ్చేస్తా అని చెప్తే ఇక మనోడు మీద ఎక్కించుకొని అదేదో చేస్తున్న టైంలో పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. యాడమ్ చెప్తూ ఉంటాడు, ఈ పోలీస్ ఆఫీసర్ నా వెంట పడుతూ ఉంది, ప్లీజ్ నన్ను కాపాడు అంటే మారియా సార్ నేను కాపాడుతానని ఈ లెస్టర్ రూమ్ లోకి వెళ్తారు. అయితే అప్పుడే బాబు స్టార్ట్ చేసే టైంకి ఏం చేస్తున్నారు నువ్వు అని అడిగితే ఏం లేదని ఆ పిల్లని మంచం మీద దోసేస్తాడు. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి రూమ్స్ అన్ని ఎతుకుతూ ఊళ్ళోకి ఇద్దరు కొత్త చపాట్లు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే లేదు అట్లాంటి వాళ్ళు ఎవరు రాలేదని పోలీస్ ఆఫీసర్ బయటికి పంపించి వీళ్ళిద్దరిని ఇక దాచిపెట్టిన ప్లేస్ నుంచి బయటికి తీస్తే యాడమ్ ఒళ్ళు ఫేవర్
పొగతో కాలిపోతూ ఉంటుంది. నీ ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే కానీ హెల్త్ బాగూడదు, హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి యాడమ్ ని హాస్పిటల్ తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మాత్రం పాపం మామూలుగా ఉండరు. మనోడు చుట్టుముట్టేసరికి ఆ ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇక హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఈ మారియా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసి పోలీస్ ఆఫీసర్ నుంచి కాపాడదాన్ని వెళ్ళిపోతుంది. ఈ యాడమ్ ఇక రూమ్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అక్కడ వస్తారు. ఇక దీంతో ఆ యాడమ్ తెలియగా డాక్టర్ వేషం వేసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటే ఓ నర్స్ వచ్చి మీకోసం ఓ పేషెంట్ వెయిట్ చేస్తున్నాడని లాక్కెళ్తే ఇక్కడ ఈ మ్యారీ పోలీస్ ఆఫీసర్ లెస్టర్ని పట్టుకొని ఏది పడితే అది చిత్రహింసలు చేస్తూ ఉంటుంది. అప్పుడే యాడమ్ అక్కడికి వచ్చి కుర్చీతో మ్యారీని కొట్టి హీరోని తప్పించి తీసుకెళ్లిపోతాడు. ఇక అక్కడి నుంచి మ్యారీ దగ్గరికి వెళ్తే ఈ మ్యారీ యాడమ్ తో అంటూ ఉంటుంది, బహుశా నేను ప్రేమిస్తాను అనుకుంటా, ఇద్దరం కలిసి మరి దెబ్బలు వేసుకుందాం అంటే అయితే యాడమ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నో అని చెప్తాడు. అయితే బాత్రూమ్ లోకి వచ్చి ఆలోచించుకొని ఎటు నా లవర్ ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచంలో ఏం చేశానో నా లవర్కి తెలియదు, మనం చేసే తప్పు కాదు తట్టేద్దాం అనుకునే టైంకి ఈలోపు ఇక్కడ లెస్టర్ మంచిగా బాత్ టబ్ ని రెడీ చేసుకుంటూ ఉంటాడు పాపతో ఎంజాయ్ చేయడానికి. కానీ అప్పుడే ఈ మ్యారీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి హీరోని అరెస్ట్ బదులు ఇంకోటి ఏదో చేసేలోపు వెనక నుంచి యాడమ్స్ వచ్చి మళ్ళీ కుర్చీతో కొట్టి హీరోని కాపాడతాడు. ఇక హీరో ఇద్దరు లవర్స్ పోలీస్ ఆఫీసర్ మీరున్న లొకేషన్ తెలిసిపోయింది, మీరు ఇక్కడ ఉన్న కాలేజీలోకి వెళ్ళి లాకర్ రూమ్ లో ఉండండి, అక్కడ మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, సేఫ్ గా ఉంటారని చెప్తుంది. ఇక అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ యాడమ్స్ అంటాడు, అరే నాకు మారియా బాగా నచ్చిందిరా, తనతో ఉండిపోవాలనుకుంటున్నాను, కానీ నా లవర్ నేను మోసం చేయలేనురా అని ఎటు కాకుండా ఉండిపోతున్నానని చెప్పి మాటలు చెప్పుకొని నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాడమ్ మెలకు వచ్చి కాలేజీ మొత్తం తిరుగుతున్న టైంలో ఇక్కడ డెఫినీ పాప పోలీస్ ఆఫీసర్ మీద ఎక్కేస్తే పోలీస్ ఆఫీసర్ మంచి ఊపిలో తెప్పించి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసు, ఎక్కడున్నారో చెప్పు, నిజం చెప్పు అని అడగడంతో కాలేజీలో దాచిపెట్టాం వాళ్ళిద్దరు అని చెప్తుంది. ఇంకేముంది అక్కడ పోలీస్ ఆఫీసర్ రావడంతో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తెలివిగా అక్కడి నుంచి వేరే వేషం వేసుకుని ఊర్లో తిరగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే లెస్టర్ గుర్తొస్తుంది, మనం ఇంటికి వెళ్ళే దారి దొరికిందిరా, ఇక్కడ ఒక జానీ అనే పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి విఐపీలు అందరూ వస్తారు, వాళ్ళలో ఎవడో ఒకటి పట్టుకుంటే మనం ఈజీగా మన ప్రపంచం వెళ్ళిపోవచ్చురా, వాడి ఇల్లు తెలుసని అక్కడ తీసుకెళ్లిపోతాడు. అయితే ఇంట్లోకి వెళ్ళటానికి బయట జెస్సీ అనే ఒక లేడీ వీళ్ళిద్దరిని ఆపేస్తుంది. అప్పుడు ఈ లెస్టర్ గుర్తొస్తుంది, లోపలికి వెళ్ళడానికి ఒక పాస్వర్డ్ కావాలని, ఆ పాస్వర్డ్ కూడా అటు ఇటు కొట్టు లోపలికి దూపు అనే వింతైన పాస్వర్డ్, అది కొట్టంగానే ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఈ పార్టీలో మ్యారీ కూడా ఉంటుంది. యాడమ్ ఇక లోపలికి రాగానే పాపలతో కలిసి డాన్స్ చేయటం ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉండటంతో ఈ మారియా యాడమ్ చూసేసి ఈడు అందరు మగవాళ్ళు లాంటి వాడే అని కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యాడమ్తో మాట్లాడకుండా. కానీ యాడమ్ ఇదంతా చూసినా అతనికి ఏమీ పట్టదు. ఇక అలా రూమ్ లో ఎత్తుకుంటూ వెళ్తే వీళ్ళకి కావాల్సిన ఆ వీడియో బూత్ అనేది కనపడుతుంది. ఇక యాడమ్ ఫుల్ ఆనందంగా ఉంటాడు తన ప్రపంచంలోకి వెళ్ళిపోదామని. కానీ లెస్టర్ మాత్రం నాకు ఆ ప్రపంచంలో ఎవరు ఉన్నారా, నేను అనాథని, నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ నేను ఎంజాయ్ గా ఉంటానని నేను రాను అని ఇద్దరు డిస్కషన్ లో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ వచ్చి లెస్టర్ తల మీద కొట్టడంతో లెస్టర్ కింద పడిపోతాడు. అయితే యాడమ్ వెనక నుంచి వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ కొట్టడంతో ఇద్దరు బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయే టైంకి పోలీస్ ఆఫీసర్లు గన్ను పెట్టంగానే ఈ జాన్ గ్యాంగ్ మొత్తం దగ్గర చాలా పెద్ద పెద్ద గన్లు ఉంటాయి, అవన్నీ తీసి పెట్టడంతో ఈ పోలీస్ ఆఫీసర్ గన్లు తుపికి అని ఇద్దరు వెనక్కి ఎదురు చూడకుండా పారిపోతారు. ఇక బయటకు వచ్చిన తర్వాత యాడమ్స్ లెస్టర్ని తిడుతూ ఉంటాడు, ఏమొచ్చిందిరా నీకు అసలు ఏం కావాలరా అంటే, నా జీవితానికి ఇక్కడ జాలేరా, నాకు ఏం వద్దు, నేను ఇక్కడే ఉండిపోతా అంటంతో యాడమ్ కోపం వచ్చి ఇద్దరు విడిపోతారు. ఈ యాడమ్ మారియా దగ్గరికి వెళ్తాడు. కానీ మారియా ఫుల్ కోపంలో ఉంటుంది మనోడి మీద, నువ్వు కూడా అందరి మగవాళ్ళు లాంటివే అని చెప్పి ఇంట్లోంచి బయటికి దోస్తుండటంతో యాడమ్ ఆలోచించుకుంటూ ఉంటాడు మారియాకి తనకి మధ్య జరిగిన మంచి మంచి ఇన్సిడెంట్స్ గురించి. అలా ఆలోచించుకున్న టైంలో లెస్టర్ వ్యారేస్కి వచ్చి రే చాలే పద అని చెప్పి మళ్ళీ ఈ జాన్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్లడంతో మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ అటాక్. అలా ఫైట్ జరిగి ఈ పోలీస్ ఆఫీసర్ లొంగిపోరా అంటే లేదు లొంగిపోనని ఇంటి బయటకు వచ్చి కొట్టుకుంటూ ఓ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. ఇక ఆ మూవీ డైరెక్టర్ అబ్బి ఏం కావాలరా మీ ఇద్దరికి అడిగితే ఈ ప్రపంచం నుంచి మేము బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనగానే, అసలు ఈ ప్రపంచం రావటం అంటేనే అదృష్టం, వదిలి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు, అలాంటిది మీకు వద్దనుకుంటున్నారు కదా, సరే ఇదిగో ఆ వీడియో బూత్ అని చీటికేయంగానే ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. అప్పుడే యాడమ్ రిలైజేషన్ అయిపోయి మారియా లవ్ చేసేస్తున్నాని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఇద్దరు ముద్దు పెట్టుకోవడంతో యాడమ్ వెళ్ళిపోయి తన ప్రపంచంలో పడిపోతాడు. లెస్టర్ మాత్రం ఆ ప్రపంచంలో ఉండిపోతాడు. ఇక లెస్టర్ కూడా బాత్ తో నేను కూడా వెళ్ళిపోతాను అంటంతో ఈ రాబీ అంటాడు, ఒరే నువ్వు నా కొడుకురా, నువ్వు ఇక్కడే ఉండాలి, నా వారసత్వం ఆస్తి ఇదంతా ఇదే నువ్వు మెయింటైన్ చేసుకోవాల్సింది అంటంతో లెస్టర్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈడ యాడమ్ ఏమో మళ్ళీ ఆ మిషన్ ని రెడీ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ట్రేసీ తన గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి యాడమ్ పిచ్చబూతులు తిరుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి కనపడకుండా పోయావు అనుకుండా ఇటు పోయావు, ఏమైపోయావు, నా జీవితాన్ని నాశనం చేసావు అన్నట్టుగా. ఇక యాడమ్ పిచ్చ కోపం వచ్చి ఈ ట్రేసీ తన కరెక్ట్ కాదని మొఖం మీద బ్రేకప్ చెప్పి పంపించేస్తాడు. ఇక యాడమ్ తన ఫ్రెండ్ గుర్తు తెచ్చుకుంటూ బాత్ తో టీవీ పెట్టుకుని ఆ ప్రోగ్రామ్ చూస్తున్న టైంలో రాబీ ప్లేస్ లోకి హీరో లెస్టర్ వచ్చి కనపడి దమ్ముంటే కాసుకో అన్నట్టుగా ఒక డైలాగ్ ఇస్తుంటే యాడమ్కి అర్థమైపోతుంది ఈ ప్రపంచంలో ఇరుకుబడి ఇక్కడ రాడని. అప్పుడే సీలింగ్ బగలు కొట్టుకుని ఒక అమ్మాయి వచ్చి పడుతుంది. అమ్మాయి ఎవరో కాదు మ్యారీ. ఎందుకంటే లెస్టరే పంపించాడు, యాడమ్ అమ్మాయి లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఇక వీళ్ళిద్దరు ప్రేమ ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవుతుందని ముద్దులు పెట్టుకోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.